షర్మిల గారు పోటీ చేయడం వల్ల టీడీపీకి హెల్ప్ కాబోతుందా, వైసీపీకి హెల్ప్ కాబోతుంది అంటారు? పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. ఆఖరి అస్త్రంగా బాబాయ్ మర్డర్ చేసి మాట్లాడేసిందంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు ఓ పాట పాడుకుంటే రామారావు గారు సినిమాలు షిట్ చెల్లిలో పాట వేసుకుంటే కలిసిపోతారు. కానీ ఇక్కడ అలా కలవరు. అన్నా చెల్లెళ్ళ వైరం కంటే నేను వదినా మరదళ్ళ మధ్య వైరం అని అనుకుంటున్నాను. ఎన్నికల్లో మీతో పాటు నేను కూడా కష్టపడ్డాను కాబట్టి రాజ్యాధికారంలో నాకు వాటా కావాలి, ఆవిడ కోరిక. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పుడు ఇంకొక యాంగిల్లో చూస్తే ఇప్పుడు షర్మిల గారు పోటీ చేయడం వల్ల టీడీపీకి హెల్ప్ కాబోతుందా, వైసీపీకి హెల్ప్ కాబోతుంది అంటారా? అంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్నాళ్ళు 4.5 ఏళ్ళు ప్రతిపక్షాలు ఏదైతే దూదేకి రాంభజన చేస్తున్నారో అదంతా ఈ నెలల్లో చేస్తున్నారు. ఆవిడ విధ్వంసం అండి. వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అయినా సరే ఆ అమ్మాయి కూడా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు అలాగో అలాగే. వాళ్ళ మధ్య వైరం అన్నా చెల్లెళ్ళ వైరం కంటే నేను వదినా మరదళ్ళ మధ్య వైరం అని అనుకుంటున్నాను. అందరికి అదే అనిపిస్తుంది. అది తగ్గదండి, ఆ వైరం తగ్గదు. అన్నా చెల్లెళ్ళ మధ్య అయితే ఓ పాట పాడుకుంటే రామారావు గారు సినిమాలు షిట్ చెల్లిలో పాట వేసుకుంటే కలిసిపోతారు. కానీ ఇక్కడ అలా కలవరు. ఎంత కలవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాదన ఆయన కరెక్ట్, షర్మిల గారి వాదన షర్మిల గారు కరెక్ట్. షర్మిల గారు ఏమడుతున్నారంటే ఇంటి రామారావు గారు ఆడపిల్లకి ఆస్తిలో సమభాగం కదా, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు సంపాదించిన సంపాదన మన ఆస్తిపాస్తులు ఏమన్నా అందులో సగం ఇచ్చేయాలి. అలాగే ఎన్నికల్లో నీతో పాటు నేను కూడా కష్టపడ్డాను కాబట్టి రాజ్యాధికారంలో నాకు వాటా కావాలి, ఇది ఆవిడ కోరిక. జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే నేను ఆ విజయసాయి రెడ్డితో కలిపి దొంగ లెక్కలు రాసి రకరకాల నానా సంఖ్యలు నాకు డబ్బులు సంపాదించాను, నిజమే. నేను కదా దొంగోడిగా ముద్రపడ్డాను నా మీద, నేను జైలు కదా, నేను కదా జైలు చేశాను, అనేక నిద్రలేని రాత్రులకు జైలు గోడలను గుద్దుకుంటా నేను కదా ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు కదా. అది ఆయన వాదన. ఆయన వాదన కూడా న్యాయమే కదా. మరి అప్పుడు సరే, మరి నేను కష్టపడ్డాను కదా అక్కడ మాత్రం రాజ్యాధికారంలో ఆవిడకి కూడా వాటా ఇవ్వాలి. ఒక ఎంపీయో లేకపోతే ఆవిడ కోరుకున్నది నీకేం కావాలి, రాజ్యసభకి వెళ్తావా లేకపోతే ఎంపీ చేస్తావా లేకపోతే ఏదైనా ఒక మంత్రి పదవి కావాలి, తప్పే ఉంది, చెల్లెలే కదా. అక్కడ మాత్రం ఆయనకి ఎవరో అడ్డం పడ్డారు. ఆ అడ్డం పడిన వాళ్ళు ఎవరో తెలుసు ఆవిడకి. కాబట్టి ఆ వైరు అనేటువంటిది అగాధం అనేటువంటి పెరిగింది. ఈ లోపల విజయలక్ష్మి ఆవిడకి వీళ్ళిద్దరు ఎవరిని సమర్థించాలో ఒక ధర్మ సంకటం. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి చిలికి గాలిమని అయిపోయింది, అగాధం పెరిగింది. ఒకళ్ళు చూసుకునే పరిస్థితి కూడా దాటిపోయింది. శుభకార్యాలు కూడా హాజరవని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈవిడి యుద్ధం ప్రకటించింది. ఆయన వదిలిన బాణం ఆయన మీదకి రివర్స్ అయింది. ఇది చాలా తట్టుకోవడం కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా 1000 రెట్లు వాయిస్ ఆవిడ బలంగా ఉంది. ఒకనొకప్పుడు ఆవిడ వాయిస్ ఉంటే పారిపోయేవాళ్ళు మనం, కానీ వాళ్ళు వినసొంపుగా ఉంది. ఎందుకో కానీ బాగా ఇంప్రూవ్ చేసుకుంది ఆవిడ. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. ఆఖరి అస్త్రంగా బాబాయ్ మర్డర్ చేసి మాట్లాడేసిందంటే వాళ్ళు అవుట్. ఈ ప్రపంచానికి తెలియని నిజాలు వాళ్ళకి తెలుస్తాయి. అది నిజమే అండి.